నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. మరి దేశంలో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామాల గురించి మనం మామూలుగా డిస్కస్ చేద్దాం. అసలు ఏమనుకుంటున్నారు, అందులో నిజాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనం చాలా ఇష్యూలు నడుస్తున్నాయి. అందులో ఇప్పుడు పెద్ద సంచలనంగా మారినటువంటి ఒక ఇష్యూ ఏంటంటే, ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడ్డాయి అన్న విషయం మాత్రం చాలా కలకలం రేపుతుంది. నిజానికి ఇది పెద్ద బ్లాస్టింగ్ న్యూస్. ఎందుకంటే దేశంలో న్యాయ వ్యవస్థ చాలా న్యాయంగా ఉంది, అన్యాయానికి గురవ్వట్లేదు అని ఇప్పటివరకు చాలామంది అనుకుంటున్నారు. సరే, కొంతమంది ఓటుకు తీర్పు ఇస్తున్నారు అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక డైరెక్ట్గా అయితే దాని మీద ఆరోపణలు లాగానే ఉన్నాయి. కానీ ఎప్పుడు ఒక జడ్జి కానీ ఒక న్యాయమూర్తి కానీ ఎవరైనా సరే వాళ్ళు డైరెక్ట్గా దొరికినటువంటి సందర్భాలు అయితే లేవు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అవి దాదాపు అంటే అవి అనూహ్యంగా బయటపడ్డాయి. ఎవరో పోయి రైడ్ చేస్తే దొరికినటువంటివి కావు, అనూహ్యంగా బయటపడ్డాయి. దాని గురించి మనమైతే చర్చించుకుందాం. అసలు ఆ నోట్ల కట్టల విలువ కూడా దాదాపు 15 కోట్ల వరకు ఉందని మనకైతే ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అది అఫీషియల్గా ఎవరు చెప్పట్లే, ఇవన్నీ మీడియాలో వస్తున్నటువంటి న్యూసే. ఒక 15 కోట్ల వరకు దొరికినాయి అని అయితే చెప్తున్నారు. నిజంగా అసలు ఏం జరిగింది అనేది మనం ఫస్ట్ మాట్లాడి, ఆ తర్వాత అసలు నిజంగా ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగవచ్చు అనేది కూడా మనం మాట్లాడుతున్నాం. మనకు తెలుసు, మన ఢిల్లీ హైకోర్టు జడ్జి, ఆయన పేరు అవన్నీ కూడా మనం చూద్దాము. మన జస్టిస్ యశ్వంత్ వర్మ అనే ఒక హైకోర్టు జడ్జి, ఆయన ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ. ఆయన ఇంట్లో మన అగ్ని ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో ఆయన ఆ ఇంట్లో లేడు, ఆయన వేరే దగ్గరికి వెళ్ళిండు. యాక్చువల్లీ ఆ టైంలో ఆయన మధ్యప్రదేశ్కి వెళ్ళిండట. మధ్యప్రదేశ్కి వెళ్ళిన తర్వాత ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళ తల్లి వాళ్ళ కూతురు అక్కడ ఉండేనంట. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడే ఇమీడియట్గా ఫైర్ స్టేషన్కి వాళ్ళు చెప్పారు, ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయిందని. దాంతో ఫైర్ సిబ్బంది వచ్చారు. మంటలు ఆర్పుతున్నటువంటి సమయంలో ఆయన ఇంట్లో పక్కన ఉన్నటువంటి ఒక రూమ్లో నోట్ల కట్టలు దొరికినాయంట. దాదాపు పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కాలిపోయి కనిపించినాయంట. ఇక దాంతో అందరూ షాక్ అయితే అసలు షాక్కు గురయ్యారు. అసలు ఏంది ఇంతగానం నోట్ల కట్టలు ఎక్కడొచ్చినాయి ఏంటి అవన్నీ కూడా అది అంతా పరిశాన్ అయిపోయి వాళ్ళు ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఈ విషయాన్ని ఏం చేశారంటే సీజేకి చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు వాళ్ళు, ఎవరైతే ఫైర్ సిబ్బంది ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే ఇది జ్యుడిషియరీ కాబట్టి ఇమీడియట్గా ఆ విషయాన్ని మాత్రం సీజేకి వచ్చారు. ఆయన ఇక అంటే అది ఒక పెద్ద న్యూస్. అసలు మామూలుగా అంటే నిజానికి అసలు ఏం జరిగిందనేది తెలియదు. ఎందుకంటే జ్యుడిషియరీ కాబట్టి ఎవరు అంత ఓపెన్గా చెప్పరు. సరే, ఓవరాల్గా అయితే మనకు నోట్ల కట్టలు అయితే బయటపడ్డాయి. ఇమీడియట్గా సీజేకి అయితే మరి ఆయనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాంతో ఆయన ఇమీడియట్గా ఆయనను ఆ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా అయితే ఆ వీడియో అంటే వీళ్ళు తీసుకున్నటువంటి పర్సనల్ వీడియో, ఆ వీడియోను సీజేకి పంపారు. సీజే అంతర్గతంగా విచారణకు ఆదేశించిండు. ఆ విచారణ కూడా నడుస్తుంది. కానీ అసలు అది ఏంటి, ఆల్రెడీ ఈ కేసును సీరియస్గా తీసుకొని 3 సభ్యుల కమిటీ వేసారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 చీఫ్ జస్టిస్లు. మరి వీళ్ళంతా కూడా ఈ కేసునైతే మరి ప్రస్తుతము ఈ కేసునైతే వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. కానీ నిజంగా అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈయన చెప్పేదాని ప్రకారం అయితే ఎవరైతే డబ్బులు దొరికినాయో ఆ సీజే ఏం చెప్తున్నాడంటే, లేదు ఆ డబ్బు కట్టలు నావి కావు, నా మీద ఏదో అసలు నా మీద కుట్ర జరిగింది, నేను లేని టైంలో ఒకవేళ డబ్బులు ఉంటే నేను లోపల నా ఇంట్లో పెట్టుకుంటా, అవుట్ హౌస్లో ఎందుకు పెట్టుకుంటా డబ్బులు, అవుట్ హౌస్లో దొరికిన డబ్బులు, అది నా ఇంటి ప్రామిసెస్ కాదు, అది పని వాళ్ళ కోసము వేరే వాళ్ళు ఉండడానికే అది కట్టినటువంటి బిల్డింగ్, అందులో డబ్బులు దొరికితే నాకేం సంబంధం అని ఆయన అయితే ఆయన వాదన అయితే వినిపిస్తున్నారట. మరి అందులో నిజంగా అసలు అంటే ఈ న్యాయ వ్యవస్థ కూడా డబ్బులకు అమ్ముడు పోతుందా అంటే నిజంగా అమ్ముడు పోతుంది అనేది కనుక బయటకు వస్తే ఇక జనాలకు ఇక న్యాయం చేసేది ఎవరు? అంటే డబ్బులు ఇస్తే న్యాయాన్ని ఎక్కడైనా మార్చొచ్చు అనేది కనుక నిజంగానే జరుగుతూ ఉంటే ఇక ఇంతో అంతో ప్రజలకు నమ్మకం ఉందంటే ఇక్కడ కాకుండా నాకు పొలిటికల్గా న్యాయం కాకపోవచ్చు, పోలీస్ స్టేషన్లో న్యాయం కాకపోవచ్చు, కానీ మనం కోర్టుకు పోతే ఏదో ఒక టైంలో న్యాయం జరుగుతుంది అని చాలామంది భావిస్తూ ఉన్నారు. కానీ అలాంటి న్యాయ వ్యవస్థ కూడా డబ్బులకు అమ్ముడు పోతుంది, డబ్బులు తీసుకొని తీర్పులు ఇస్తున్నారు అనేది కనుక బయటకు పోతే ఇక జనాల్లో ఇక నమ్మకం, ఉన్న నమ్మకం పోతే చాలా ప్రాబ్లం అవుతుంది. మరి ఈ నేపథ్యంలో సీజే కూడా దీన్ని అయితే చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఆల్రెడీ ఆయన వేరే కోర్టుకు బదిలీ చేశారు, అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తే వాళ్ళు జస్ట్ ఆయన మాకు వద్దు అని బార్ అసోసియేషన్ వాళ్ళు చాలా సీరియస్ అయ్యారు. మేమేమైనా డస్ట్బిన్ మీ ఇష్టం వచ్చినట్టు ఆయన తీసుకొచ్చి మాకు వేస్తే మాకు వద్దు అనే వరకు ప్రస్తుతం అయితే ఓళ్ళో పెట్టారు. మరి ఆయన
ఈ ఆరోపణలు వచ్చేంత వరకు ఆయననే దూరంగా ఉంటాడా లేకపోతే రాజీనామా చేస్తారా ఇదంతా కూడా తర్వాత. కాకపోతే అసలు నిజంగా ఏం జరిగింది, నిజంగానే ఆ డబ్బులకు ఆయన అమ్ముడు పోయినరా లేకపోతే ఏమైనా కుట్ర జరిగిందా? ఎందుకంటే ఈ ఢిల్లీ హైకోర్టు సీజే ఎవరైతే యశ్వంత్ వర్మ ఉన్నాడో ఆయన చాలా కేసుల్లో వాదించాడు. గతంలో ఆయన ట్యాక్స్ బెంచ్లో ఉండి పెద్ద పెద్ద కేసులు కూడా చూసినట్ట. మరి ఇటీవలనే మనకి ఢిల్లీలో ఒక కీలక పరిణామం కూడా జరిగింది. అంటే ఆపు అధికారం కోల్పోయి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఏమైనా రాజకీయ కుట్ర జరిగిందా ఆయన మీద అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ జడ్జి ఇంట్లో అయితే డబ్బు కట్టలు బయటపడ్డాయి, అది నిజం. మరి ఆ డబ్బు కట్టలు ఎట్లకెళ్ళి వచ్చినాయి, నిజంగానే ఆయన మీద కుట్ర జరిగిందా లేకుంటే ఆయన్నే అమ్ముడు పోయిందా? ఈ విషయం ఖచ్చితంగా బయటపడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇదైతే సీజే పరిధిలో ఉంది. ఆ ముగ్గురు హైకోర్టు సీజేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు దర్యాప్తులో మరి ఏం తేలుతాయి అనే దాన్ని బట్టి మరి ఈ కేసు ఎటు పోతుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ నిజంగానే ఆయన అమ్ముడు పోయిందంటే మాత్రం అది ఇక పెద్ద శిక్ష, ఆయనను ఖచ్చితంగా తొలగిస్తారు, కొలీజియం ఉంటుంది, ఇక ఆ విషయాన్ని అయితే చేస్తారు. అది నెక్స్ట్. కాకపోతే అది జనాల్లో మాత్రం చాలా పెద్దగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా న్యాయ వ్యవస్థ అమ్ముడు పోయిందంటే ఇంకెక్కడ పోతాం మనం? ఇక ఉన్నదే అది, మనకు ఉన్న చివరి ఆశ ఏదంటే న్యాయ వ్యవస్థ, కోర్టులు. మనకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మనం కోర్టుకు పోతాం, దానికి సంబంధించి న్యాయం వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు కూడా జడ్జిలు కూడా మనుషులే, ఖచ్చితంగా వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి. అంటే ఏవైతే నార్మల్ పర్సన్స్ భావోద్వేగాలు ఉంటాయో, ఆశ ఉంటుందో వాళ్ళకు కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళ వృత్తి అటువంటిది కాబట్టి వాళ్ళకు దూరంగా ఉంటారని మనం అయితే అనుకుంటాం. మరి అందులో కూడా ఉండొచ్చు కల్ప్రిట్స్, ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలోనే ఉంటారు. కానీ ఇట్లా రెడ్ హ్యాండెడ్గా దొరికి ఇటువంటివి జరిగితే మాత్రం ఇదిగా వ్యవస్థ ఎటు పోతుంది అనేది చూడాలి. మరి ఇందులో కుట్ర కూడా ఉందా లేకుంటే నిజంగానే ఆయన డబ్బులకు అమ్ముడు పోయిందా అనేది మాత్రం ఖచ్చితంగా తెలిసే అవకాశం అయితే ఉంది. ఇది పెద్ద సంచలనం, మన దేశంలో మాత్రం ఇది ఒక పెద్ద సంచలనం. మరి దీని మీద నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం దేశ ప్రజలందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నా పర్సనల్గా మాత్రం అది కుట్రనే అయి ఉండాలి. ఆయన అమ్ముడు పొయ్యి ఉండకపోవచ్చు, అయింటే బాగుండేది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక నమ్మకం అనేది పోతుంది, అట్లా కాకుంటే బాగుంటుండే అనుకుంటున్నా నా పర్సనల్గా. మరి మీరేమనుకుంటున్నారు? మీరైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.